ఈరోజు నేను నువ్వుల పొడి చేస్తున్నానండి. ఇంట్లో పొడులన్నీ అయిపోయినాయి, కారపొడి ఉంది. నువ్వుల పొడి చేద్దాం అనుకుంటున్నానండి, కుదరట్లేదు. సర్లే అని చెప్పేసి నువ్వుల పొడి చేస్తున్నానండి. ఎలా చేస్తా ఏంటనేది చూడండి. ఆల్రెడీ స్టార్ట్ చేశానండి, స్టవ్ మీద పెట్టి వేగుతున్నాయి. దగ్గరుండి చేసుకోవాలి కదండి, సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలండి. ఇవి ఏమాత్రం హైలో పెట్టినా మాడిపోతాయి. ఇవి బాగా తగ్గించేసి చేసుకోవాలండి, కలుపుతూనే ఉండాలి. ఎలా చేస్తా ఏంటనేది చూడండి. ఇట్లా వేగితే సరిపోతుందండి. దోరగా వేగినాయి. కారం ఇంకా మన ఇష్టాన్ని బట్టి, మనం చేసుకునే దాన్ని బట్టి, తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. నేను సుమారుగానే చేస్తున్నాను, కొలత ఏం చేయట్లేదు. చూడండి, ఈ మాత్రం మిరపకాయలు పడతాయండి, కొద్దిగా జీలకర్ర. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. నువ్వులు ఇప్పుడు ఇదే వేడి మీద మిరపకాయలు కూడా వేయించుకుందామండి. ఇంకా దీనికి ఆయిల్ అవి ఏమి వేయక్కర్లేదండి. కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ఈ మిరపకాయలు జీలకర్ర కూడా వేయించుకుందామండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. మిరపకాయలు కొంచెం వేగేదాకా చేసుకుంటే చాలండి, మెత్తగా ఉంటాయి కదా. ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నువ్వులు మాత్రం ఏదో రూపంలో తినాలండి, రోజు డైలీ. స్వీట్గా అయినా బెల్లం వేసి చేసుకోవచ్చు, లేకపోతే పొడిగా అయినా, లేకపోతే కూరలో వేసైనా ఏదో రకంగా తింటే చాలా మంచిదండి. కాల్షియం ఉంటుంది ఇంట్లో, చాలా మంచిదండి నువ్వులు. ఇప్పుడు చెప్తున్నారు కదా నువ్వులు బాగా తినాలని. ప్రతిరోజు ఆహారంలో నువ్వులు తీసుకోవాలని చెప్తున్నారండి. ఈ నువ్వుల పొడి అనుకోండి, అన్నంలో తినచ్చు, టిఫిన్స్లో, ఇడ్లీలో, దేంట్లో అయినా వేసుకోవచ్చండి. కొంచెం నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. ఇది కొంచెం దోరగా వేగితే చాలండి, మరీ వేగిపోకర్లా. కొంచెం చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేద్దాం. ఇవి మాత్రం బాగా చల్లారాయండి. చల్లారిన తర్వాతే మిక్సీలో వేయాలి, మిక్సీ జార్లో. లేకపోతే మిక్సీ జారు బ్లేడ్లు పాడైపోతాయండి వేడి వేడి వేస్తే. చల్లారితే అప్పుడు వేసుకోవాలండి. తగినంత సాల్ట్, అంతేనండి దీనికి కావాల్సినవి. అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, నువ్వులు వేయించేసుకున్నాం, కొంచెం జీలకర్ర వేయించేసుకున్నాం, ఉప్పు. మన టేస్ట్ని బట్టి వేసుకోవడమే మిక్సీ పట్టేటప్పుడు. ముందు ఎండుమిర్చి వేయించుకోవాలండి, తర్వాత నువ్వులు వేయాలి. అన్నీ ఒకసారి వేస్తే నలగవు. ముందు ఎండుమిర్చి వేసుకుందాం. చూడండి, ఎండుమిర్చి వేసుకున్నాను. దీంట్లోనే ఇంగు వేసుకుందామండి. ఇంగు కూడా వేసుకోవాలి, బాగుంటుంది ఫ్లేవర్. సాల్ట్ కూడా దీంట్లోనే వేసుకోవాలండి, తగినంత సాల్ట్. చాలా పోతే తర్వాత కలుపుకోవచ్చులేండి. ఇదిగోండి, వేసుకుని మిక్సీ పట్టుకొస్తాను. ఇట్లా మెత్తగా పట్టుకోవాలండి కారం. ఇప్పుడు దీంట్లో నువ్వులు వేసుకుందాం. నువ్వులు వేసాక మాత్రం మరీ మెత్తగా పట్టేయకూడదండి, పల్సిస్తూ తిప్పుకోవాలి. జస్ట్ అలా తిప్పి మళ్ళీ వెంటనే వచ్చేసేయాలి బ్యాక్. అట్లా తిప్పుకోవాలండి. స్విచ్ మొత్తం వేసేసి ఉంచామంటే అది తిప్పేసామనుకోండి మెత్తగా అయిపోయి ఆయిల్ లాగా అయిపోతుంది, ముద్దగా. ఆపుతూ ఆపుతూ తిప్పుకోవాలండి. ఇప్పుడు నువ్వులు వేసుకుందామండి. నువ్వులు వేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాను. అంతేనండి, నువ్వుల పొడి అయిపోయింది. చూడండి, ఇట్లా ఉండాలండి, మెత్తగా అయిపోకుండా. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి ఇది. చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ప్రతిరోజు వేసుకుని ఏదో రకంగా తింటూ ఉంటే నువ్వులు చాలా మంచిదండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఎంతో టేస్టీగా ఉండి నువ్వుల పొడి రెడీ అయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.
ఒకసారి మీరు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. ఇంగువ వాసనతో నువ్వులు వాసన చాలా బాగుంటుందండి. ఇంగువ కూడా వేసాం కదా, ఇంకా బాగుంటుంది ఫ్లేవరు. ఒకసారి ట్రై చేయండి.